స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఎన్నో హిట్స్ ఫ్లాపులు వచ్చినా సరే ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఘటంలేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేష్. అయితే మహేష్ బాబు నటించిన ఓ సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని చెప్పారట. అదే తమిళ హీరో కమ్ దర్శకుడు ఎస్జే సూర్య దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం నాని. ఈ సినిమాలో 20 ఏళ్లు పైబడిన ఓ కుర్రాడు 8 ఏళ్ల చిన్నపిల్లాళ్ళ అటు భర్తగా ఇటు చిన్నపిల్లాళ్ళ కనిపిస్తాడు మహేష్. కృష్ణ కుమార్తె మంజుల నిర్మాతగా వచ్చిన నాని సినిమా చూసిన కృష్ణ మహేష్ బాబుతో ఈ సినిమా హిట్ అయితే నువ్వు సూపర్ స్టార్ హీరో కాలేవు, ఈ సినిమా ఫ్లాప్ అయితే నువ్వు స్టార్ హీరో అవుతావు అన్నారట. మ్యూజిక్లుగా సూపర్ హిట్ అయిన రిలీజ్ రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది నాని మూవీ. అలాగే కృష్ణ చెప్పినట్లుగా మహేష్ బాబు సూపర్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా కథ నేను వినలేదు, ఒకవేళ నేను ఆ సినిమా వినుంటే అసలు మహేష్ను ఆ సినిమా చేయనిచ్చేవాడిని కాదని, మహేష్ లాంటి హీరో అలాంటి సినిమా చేయకూడదని ఓ సందర్భంలో చెప్పారు. స్టార్ హీరోలకి సవాల్ విసురుతూ దాదాపు 22 ఇయర్స్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా చక్రం తిప్పుతుంది నయనతార. 2003లో మాన్సీ నక్కరే అనే మలయాళ చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టిన నయన 20 ఇయర్స్ పైగా కెరియర్లో ఎన్నో క్లాసికల్స్ నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో మనగ్నటి సీన్స్ 1960 యష్తో టాక్సిక్, డియర్ స్టూడెంట్స్, ప్రీట్రేట్, ముక్కుతి అమంటూ, హాయ్ రకాయే వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది నయన. ఇవి కాక మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చలో దశలో ఉన్నాయి. ఇక ఇటు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగా గాను మరి అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండ్ అంబాసిడర్స్తో కోట్లలో సంపాదిస్తుంది. అందుకే నయనతార డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే ఇటీవల నయనతార విఘ్నేష్ శివన్లను విడిపోతున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమకు ఒక్కసారిగా ఉలికిపడింది. ఆ వెంటనే స్పందించిన నయన భర్త పిల్లలతో కలిసి మురుగన్ ఆలయానికి వెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు. అయితే నయనతార జీవితంలో శింబు ప్రభుదేవతో ప్రేమ వ్యవహారం గురించి మనకు తెలిసింది. ఇందులో ప్రభుదేవ ప్రేమ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి రద్దయింది. కానీ కారణం ఏంటి అనేది మాత్రం ఒక మిస్టరీ. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభుదేవ పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారట. క్రిస్టియన్ నుండి నయన్ను మతం మారాలని, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవ కండిషన్ పెట్టారట. దీనికి నయన్ అంగీకరించారట. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత మొదటి భార్య పిల్లలు మనతోనే ఉంటారని ప్రభుదేవ చెప్పడంతో నయన్ తట్టుకోలేకపోయారని, అందుకే ఆయనతో పెళ్లిని రద్దు అయినట్లు కాలీవుడ్ టాక్. ప్రభుదేవతో రిలేషన్షిప్స్ పలుమార్లు నయనతార ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. అతని కోసం తన కెరియర్, కలలు, ఆశలు సర్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని, అయితే బ్రేకప్ వల్ల తనకు మంచి జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక జానుపాపకు బాయ్ ఫ్రెండ్తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ద షూట్కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వి రీసెంట్లీ సెట్స్లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైం పాస్ చేస్తున్న ఈ స్టార్ కిడ్ నెక్స్ట్ టూర్ 3 months మాత్రం ఊపిరి సెలవంతా బిజీగా మారిపోతుంది. ఎందుకంటే మేడం నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై సందడి స్టార్ చేయబోతుంది జాన్వీ కపూర్. పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి చిత్రాలతో థియేటర్లపై దండయాత్రకు రెడీ అయింది. సిద్ధార్థ్ మల్హోత్రా పరం సుందరి జూలై 25నే రిలీజ్ కావాల్సిందనగా పోస్ట్ పోన్ అయ్యి ఆగస్ట్ 29న థియేటర్స్లోకి రిలీజ్ కాబోతుంది. ఇలా డేట్స్ అనౌన్స్ చేసిందో లేదో ప్రమోషన్లు షురు చేశారు మేకర్స్. మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే సన్నీ సంస్కారి, తులసి కుమారి సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 2 వరకు వాయిదా పడింది. ఇక కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హౌ బాండ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. ధడక్ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బోని శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఆ మూవీతో 100 కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. ఓటీటీ ఫిల్మ్స్కు ఎక్కువ కమిట్ కావడం, థియేటర్లో
వచ్చిన సినిమాలు బొల్తపడటంతో మరో బ్లాక్ బస్టర్ చూడలేదు. తెలుగులో దేవరాతో భారీ హిట్ అందుకున్న అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి చేరిపోయింది. ఇక ఓన్ ఇలాకాలో ప్రూవ్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీటాన్లో 7 ఏళ్లుగా హిట్ చూడని జాన్వీకు సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధవన్ ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖట్టర్లతో లక్కీ మ్యాన్ ఎవరవుతారో చూడాల్సిందే. నరేష్ అగత్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణుసడి, అమర్ బురా, జయకాంత్, బాబీ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో గుర్రం పాపిరెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ రోజు గుర్రం పాపిరెడ్డి సినిమా టీజర్ను హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్య బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగి బాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మానందం మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి సినిమా నాకు ఒక స్పెషల్ మూవీ అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే యంగ్ స్టార్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించారు. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ఫ్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్గా చూపించాడు. ప్రభాస్, శ్రీను, రాజ్ కుమార్, కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్ళతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగి బాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు నా క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకో, కానీ కామెడీని పండించడంలో దిట్టమైన యోగిబాబు. ఇలా వీళ్ళందరితో కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది, ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరీహా సహా గుర్రం పాపిరెడ్డి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అని చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగి బాబు మాట్లాడుతూ గుర్రం పాపిరెడ్డి సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉందని అన్నారు. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సహా మా టీం అందరికీ నా విషెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడం సినిమా తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. గుర్రం పాపిరెడ్డి సక్సెస్ మీట్లో తప్పకుండా తెలుగులో మాట్లాడతానన్నారు. మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో బస్ స్టాప్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కాలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష, ఇలా నయనతార, విచారణే, పరియేరుం, పేరు, మాల్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అదిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఆ ఉద్దేశంతో మళ్ళీ టాలీవుడ్ బాట పట్టింది అమ్మడు. జాబీ రెడ్డి ఫిమేల్ లీడ్ రోల్గా రీఎంట్రీ ఇచ్చింది ఆనంది. అమ్మయ్య బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందని సంబరపడిపోయే లోపే ఫ్లాప్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇక అదే టైంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఈ మేడం. మళ్ళీ క్యారియర్ డైలమాలో పడిపోతున్న టైంలో అల్లరి నరేష్తో ఇట్లు మారెడు మిల్లీలో కనిపించింది. నరేష్తో వర్క్ అంటే క్యారియర్ ఖతమైనట్లే అన్న ట్యాగ్ పటాపంచలు చేస్తూ ఎక్కడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది తెలంగాణ పోరి. తెలుగులో హిట్ ఆనందితో గేమ్ ఆడుతూనే ఉన్న అవకాశాలకు కుదవలేదు. 3 డిఫరెంట్ ప్రాజెక్టులతో ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది. ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గారవిడి లక్ష్మి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కబోతున్న మూవీలో టైటిల్ రోల్ పోషిస్తుంది. ఇదే కాదు, ప్రియదర్శన్ సరసన ప్రేమంటేతో పాటు సత్యదేవ్తో కలిసి ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తుంది. అరేబియన్ కడలి అనే సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా వరుస అవకాశాలతో లైమ్ లైట్లో ఉంటుంది. కానీ హిట్ అయ్యి ఆమెతో దోబుచులాడుతుంది. మరి ఆనంది హిట్ కొట్టి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందో లేదో చూడాల్సిందే.